జగపతి బాబు, శ్రీకాంత్ ఒకప్పుడు హీరోలుగా ఓ ఎదిగారు. వరుసగా ఫ్యామిలీ సబ్జెక్టుల్లో, ప్రేమ కథల్లో హీరోలుగా చేసి లేడీ ఫ్యాన్స్ ను బాగా సంపాదించుకున్నారు. అయితే కొత్త హీరోల దూకుడికి వీళ్ళు వెనకబడ్డారు. వెంటనే కోలుకొని క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్స్ గా చేస్తూ మళ్ళీ బిజీ అయ్యారు. పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న తెలుగు ఆర్టిస్టులు తక్కువైపోయిన ఈ రోజుల్లో ఈ సీనియర్ స్టార్ హీరోలకి పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన దేవరాలో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించాడు. అతని పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే గేమ్ చేంజర్ సినిమాలో కూడా ఇతని పాత్ర ఊహించని విధంగా ఉంటుందంటూ మొదటి నుంచి హింట్ ఇచ్చాడు ఈ సీనియర్ హీరో. అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ సినిమాలో ఇతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బొబ్బులి సత్యమూర్తి అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో పెద్ద రామ్ చరణ్ స్నేహితుడిగా మొదట్లో ఇతను కనిపిస్తాడట. ఆ తర్వాత అతనికి ఎన్నుపోటు పొడిచి మెయిన్ విలన్ అవుతాడని తెలుస్తుంది. టీజర్ లో శ్రీకాంత్ లుక్ కూడా కొత్తగా అనిపించింది. గతంలో అతను ఇలా కనిపించింది లేదు. మరి ఈ పాత్రలో శ్రీకాంత్ నటన ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక జగపతి బాబు, సలార్ వంటి పాన్ ఇండియా సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా రిలీజ్ అయిన పుష్ప 2 ట్రైలర్ లో జగపతి బాబు కొత్తగా కనిపించి షాక్ ఇచ్చారు. కోగటం వీర ప్రతాప్ రెడ్డి అనే పాత్రలో జగపతి బాబు కనిపించబోతున్నాడు. డబ్బంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు, వీడిలో తెలియని బాధ ఏదో ఉంది అంటూ ఆయన పలికిన డైలాగ్ కూడా హైలైట్ అయింది. చూస్తుంటే పుష్ప 2 కథలో జగపతి బాబు పాత్ర చాలా కీలకంగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఏదేమైనా శ్రీకాంత్, జగపతి బాబుల కొత్త లుక్స్ అందరి అటెన్షన్ ను డ్రా చేశాయని చెప్పాలి.